గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటకు బిడ్డ పుట్టబోతున్నారని, త్వరలోనే వాళ్లు తల్లిదండ్రులు కాబోతున్నారని ప్రచారం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇది నిజమో కాదో అని అభిమానులు అనుకున్నారు. కానీ కాసేపటి క్రితమే వరుణ్ తేజ్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అధికారిక ప్రకటన చేశాడు. అందుకు సంబంధించిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ, జీవితంలో అద్భుతమైన పాత్ర అతి త్వరలోనే పోషించబోతున్నాను అంటూ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరు చేతుల్లో చేతులు వేసుకొని చిన్నారి షూస్ని పట్టుకున్న ఫోటోని అప్లోడ్ చేశారు. లావణ్య త్రిపాఠి కూడా ఇదే కంటెంట్తో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ జంట 2023వ సంవత్సరంలోని నవంబర్ నెలలో పెళ్లి చేసుకున్నారు. సుమారుగా 7 ఏళ్ల సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి కొన్నేళ్లు డేటింగ్ చేసుకున్న తర్వాత ఒకరినొకరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. సాధారణంగా హీరోయిన్స్ పెళ్లైన తర్వాత వెంటనే బిడ్డల్ని కనేందుకు ఇష్టపడరు. ఎందుకంటే గ్లామర్ పోతే మళ్ళీ సినిమాల్లో అవకాశాలు రావు అనే భయం ఉంటుంది. కాబట్టి పిల్లలను కనే విషయంలో మనస్పర్ధలు వచ్చి విడిపోయిన సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అలాంటి ట్రెండ్ నడుస్తున్న ఈ కాలంలో లావణ్య త్రిపాఠి కుటుంబం కోసం ఆలోచించి తన జీవిత ప్రయాణం కొనసాగించటం నిజంగా ఆదర్శప్రాయమనే చెప్పాలి. రాబోయే రోజుల్లో లావణ్య త్రిపాఠి ఖచ్చితంగా సినిమాలు చేస్తుంది. కానీ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తుందట. రెగ్యులర్ హీరోయిన్ రోల్స్కి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటుందట. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే కెరీర్ ప్రారంభంలో ఈయన ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నాడు. గద్దలకొండ గణేష్ చిత్రంలో వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ నుండి మరో స్టార్ హీరో అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమా నుండే వరుణ్ తేజ్కి బ్యాడ్ టైం మొదలైంది. ఈ చిత్రం తర్వాత ఆయన చేసిన చిత్రాల్లో F3 ఒక్కటే కమర్షియల్గా సూపర్ హిట్ అయింది. సోలో హీరోగా చేసిన సినిమాలన్నీ పోయాయి. రీసెంట్గా ఆయన హీరోగా నటించిన మట్కా చిత్రం కమర్షియల్గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. థియేటర్స్లో కనీసం వారం రోజులు కూడా ఆడలేకపోయింది ఈ చిత్రం. ఇప్పుడు ఆయన మేర్లపాక గాంధీతో ఒక సినిమా చేస్తున్నాడు. కనీసం ఈ చిత్రంతో ఆయన కమ్బ్యాక్కి ఇస్తాడో లేదో చూడాలి.